ఏదైతుందో మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పిన సంకల్పంతో మేము ఎన్నికల ప్రణాళికలు పేర్కొనడమే కానీ రేపు రాబోయే ఖరీఫ్ ను అమలు చేయబడే విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నాం చెప్పంటారు. ఇలా రైతు బంధు ఉదాహరణ చెప్పండి. ఇలా ప్రస్తుతం ఏదైతుందో ఈ రబీ పంటకు గత ప్రభుత్వం ఏదైతే ఎకరా పంటకు 5,000 రూపాయలు కల్పించాలని సంకల్పించిందో ఆ 5,000 రూపాయలు 5 ఎకరాల వరకు ఇప్పుడు మేము కల్పించడం జరిగింది. అంటే 92% ఆఫ్ ఫార్మర్స్ 92% ఫార్మర్స్ హ్యావ్ గాట్ దట్ రైతు బంధు, రైతు భరోసా. రేపు ఖరీఫ్ నుండి ఏదైతుందో పంటకు అది 7,500 అవుతుంది. పంటకు 7,500 అంటే 2 పంటలు కలిపి ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. ఇవాళ మిత్రుడు అరవింద్ గారు మాట్లాడుతుంటే నాకు నిజంగా ఆశ్చర్యం ఎందుకంటున్నంటే ఆయన భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నేను కానీ మిత్రుడు వినయ్ కానీ మేము కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మరి పార్లమెంట్ ఎన్నికలు ఏదైతుందో రైతాంగం అంటే ప్రజానీక గమనించాల్సింది ఇరు పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని గమనంలోకి తీసుకోవాలి. ఇరు పార్టీల ఆలోచన విధానాన్ని గమనంలోకి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, ఈ రెండు ఆలోచన విధానాలు ఏదైతుందో ఇటు రైతాంగాన్ని ప్రజానీకానికి ఏది మేలు అనుకూర్చే విధంగా ఉంది అది గమనంలోకి తీసుకోవాలి. నేను కనీస మద్దతు ధర గురించి చెప్పాను. అంటే యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ధాన్యం మద్దతు ధర 3 రెట్లు చేసింది. ఇలా ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో నాట్ ఈవెన్ డబుల్ రెట్టింపు కాలేదు. ఎంఎస్పీకి కనీస మద్దతు ధరకి ఏదైతుందో చట్టబద్ధత లేదు. జాతీయ స్థాయిలో రాజకీయాలకు అతీతంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్నారు. ఏంటి వాళ్ళ డిమాండ్స్? ఏ కేంద్ర ప్రభుత్వం అయితే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించేది జరుగుతుందో ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, లీగల్ గ్యారంటీ, నువ్వు ఎంతవరకైతే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింపు చేయబడవో దాని విలువ ఏముంటాయి చెప్పండి అన్న. అన్లెస్ ఇట్ ఈస్ లీగల్లీ అష్యూర్డ్ నువ్వు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పింపు చేయటం నీ చెవికి సోకటం లేదు. పెరుగుతున్న పెట్టుబడి వ్యయం తగ్గింపు చేయడానికి ఏదైతుందో నీకు చేతులు రావటం లేదు. రసాయనిక ఎరువులు రెట్టింపు అయిపోయినాయి.